హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు హనుమాన్ జంక్షన్ హైవేలో ఉన్నాం. టాటా మోటార్స్ ఎదురుగా. మనమైతే బండికి బాడీ క్యాబిన్ బాగోలేదు కాబట్టి బాడీ క్యాబిన్ కట్టించుదాం. గుంటూరు వెళ్దాం. చూడండి బాడీ క్యాబిన్ ఎలాగొంది, బాగోలేదు. ఓకే, బయలుదేరదాం మరి. గోయింగ్ టు గుంటూరు, విజయవాడ రావణపేట రింగ్ కాడ ఉన్నాం. చూడండి ట్రాఫిక్. విజయవాడ సిటీ అయితే దాటిపోతున్నాం. చూడండి జీపు జనరేటర్, 2 జనరేటర్ లోపల వెళ్తుంది ఫ్లైఓవర్ మీద. జిరాక్స్ అయితే మనం మంగళగిరి టోల్గేట్ దగ్గర ఉన్నాం. టోల్గేట్ అయితే పాస్ అవ్వబోతున్నాం. టోల్గేట్ అయితే పాస్ అయిపోయాం. వెల్కమ్ టు గుంటూరు. గుంటూరుకు స్వాగతం. ఇప్పుడు గుంటూరు వచ్చేసాం. ఆటోనగర్లో ఉన్నాం. అయితే ఇప్పుడు ఆటోనగర్లో ఉన్నాం. బండి ఎక్కడే బాడీ క్యాబ్ కట్టిస్తాం. చూడండి ఆటోనగర్, కొత్త కొత్త బళ్ళు వస్తుంటాయి. బోళ్ళు అయితే కట్ చేయడం జరుగుతుంది. బండికి బాడీ క్యాబ్ ఓడదీస్తారు. అయితే బాడీ ఓడదీస్తారు, క్యాబ్ లేపుతారు. చూడండి ట్రైన్తోనే చాసి గట్టి చూడండి ఎలా ఉంది. బండి ఓడదీయడం అంటే కంప్లీట్ అయిపోయింది. స్ప్రేసింగ్కి వెళ్తున్నాం. అంత తోలుకండి. లోడింగ్ అవుతుంది రోడ్లో. ఇంటర్సిటీ స్మార్ట్ బస్. సర్వీసింగ్ సెంటర్కి అయితే వస్తాం. ఖాళీ లేదు, ఏదో ఒక బండి తీస్తే పెట్టాలి. బిజీ పక్కనే వాటర్ అంట, బాగుంటుంది సర్వీసింగ్ సెంటర్ అన్న చెప్పాడు. చూడండి ప్లాస్టిక్ సోడా కలిపాం. ప్లాస్టిక్ సోడా, మైదా శాసీకి కొడతారు. చూడండి ప్లాస్టిక్ సోడా మైదా కలిపి ఎలా కొడతాం. మొత్తం వదులుతుందంట ఇలాగైతే. ప్లాస్టిక్ సోడా చూడండి ఎలా కలుపుతుండ్రు. చేతులు పెట్టకూడదు. ప్లాస్టిక్ సోడా చూడండి ఎలా కొడతాండ్రు దూరంగా. అలా కొడితేనే తుప్పు గట్ట వదులుతుంది. కొట్టిన తర్వాత 2 గంటలు టైం తర్వాత వాటర్ కొట్టాలి. చూడండి వాటర్ కొడితే శాసికి రంగు కూడా వదులుతుంది. చాలా బాగుంది. సర్వీసింగ్ అయితే చేస్తాం. బండికి షెడ్లో పెట్టాలి. షెడ్లో ఈ బండి తీస్తే పెడదాం. మరి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.